పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. సో ఇక్కడ 44వ వచనం, 45వ వచనం, 46వ వచనం. సో దేవుని వాక్యము దేవుని రాజ్యంతో మరి ముడిపడింది కనుక దేవుని రాజ్య సంబంధమైన నీతి విషయాలు, దేవుని రాజ్య సంబంధమైన కార్యాలు, ఆయన రాజ్యము ఎలా కట్టబడుతుంది, ఆయన రాజ్యము దేనికి పోల్చబడి యేసు ప్రభువారు మనకు ఉపమాన రీతిగా వాక్యం తెలియపరుస్తున్నాడో మనము విందాం. సో 44వ వచనం చూస్తే, పరలోక రాజ్యము పొలములో దాచిపడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. సో ఇదందరం కొంచెం శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. శ్రద్ధగా వినకపోతే 100% అర్థం కాదు. ఈవెన్ 50% కాదు, 100% అర్థం కాదు. ఎందుకు అని అంటే చాలా లోతు కలిగిన వాక్యం. దీన్ని సారాంశాన్ని ఒక్క చిన్న అక్షరం మీకు అర్థం కాకపోయినా మొత్తం అర్థం కాదు. సో జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. సో దేవుని యొక్క రాజ్యం, యేసుక్రీస్తు ప్రభు వారే సాక్షాత్తుగా మరి పరలోక రాజ్యాన్ని ధనంతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నాడు? ఒక ధనం, లేకపోతే ఒక బంగారంతో, ఒక నిధితో, ఒక బంగారంతో ఆ పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు పోలుస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి పరలోక రాజ్యాన్ని ధనాంతో పోలుస్తున్నప్పుడు ఒక మనుషుడంట ఆ ధనాన్ని కనుకొని దాన్ని దాచిపెట్టాడు. అయితే మీకు అర్థం కావడానికి తెలియపరుస్తున్నాం. అదేంటంటే, ఒక ధనం దొరికినప్పుడు, ఒక బంగారం దొరికినప్పుడు దాన్ని మీరు దాచిపెడతారా, తీసి ఖర్చు పెడతారా? దాచిపెడతారా, ఖర్చు పెడతారా? ఖర్చు పెడతారు. ఎవరు కూడా దొరికిన బంగారమును, దొరికిన ధనాన్ని మరలా వెళ్ళి భూమిలో ఎవడు కూడా దాచిపెడతారా? దాచిపెట్టారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమాన రీతిగా మనకి వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. ఆ వాక్యం ఏంటంటే, ఒక మనుషుడు దాన్ని కనుగొని, దేన్ని? ఆ ధనాన్ని, లేకపోతే దొరికిన ఆ బంగారమును ఆ మనుషుడు కనుగొని దాన్ని దాచిపెట్టి, ఎక్కడ దాచిపెట్టాడంట? ఒక పొలములో దాచిపెట్టాడంట. ఎక్కడ దొరికింది? ఒక పొలములో దొరికి, లేకపోతే వెళ్తున్నప్పుడు ఒక చోట దొరికినప్పుడు దాన్ని ఎప్పుడైతే కనుక్కున్నాడో, ఆ కనుక్కున్న తర్వాత దాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా, ఏదైతే ఆస్తి, ఏదైతే తను కష్టపడి సంపాదించిన ఆస్తి, తను కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉంటాయో అదంతా జమ చేసి తన కలిగినదంతయు అమ్మి ఏం చేశాడంట? ఏం చేశాడు? పొలాన్ని కొన్నాడు. ఆ పొలాన్ని కొనే ముందు ఈ బంగారము దొరికిన తర్వాత, లేకపోతే ధనము దొరికిన తర్వాత, ట్రెజర్, ఆ ధనము దొరికిన తర్వాత మనోడు ఆ ధనాన్ని తీసుకోలేదు. ఏం చేశాడు? ఆ ధనాన్ని ఒక పొలములో దాచిపెట్టి ఆ పొలాన్ని కొన్నాడు. అందరికి అర్థమవుతుందా? దొరికిన ధనాన్ని తీసుకోలేదు. దొరికిన ధనాన్ని ఏం చేశాడు? ఒక పొలములో, భూమిలో దాచిపెట్టి తనకు కలిగినదంతా, ఆస్తంతా అమ్మి వచ్చిన డబ్బుతో మళ్ళీ ఆ పొలాన్ని కొన్నాడు. అసలు అర్థమవుతుంది ఏదన్నా? కొంచెం కన్ఫ్యూజన్ ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన రీతిగానే మీకు తెలియపరుస్తుంది. మీకు అర్థవంతంగా అది తెలియపరచబడాలంటే శ్రద్ధగా వినండి. అందుకే ఇది కన్ఫ్యూజన్ ఉంటారు. ఎవరైతే ఈ వాక్యం శ్రద్ధగా వింటారో వారు ఖచ్చితంగా మీ ధనాన్ని మీరు ఈరోజు కనుక్కుంటారు. ఆ ధనం మీకు దొరుకుతుంది. జీసస్. సో పరలోక రాజ్యం దేంతో పోల్చబడిందంట? ధనంతో పోల్చబడింది. దేంతో పోల్చబడుతుంది? ధనంతో. పరలోక రాజ్యాన్ని ధనంతో పోల్చిండు యేసు ప్రభు. ఆ ధనం అనగా ఆ పరలోక రాజ్యము ఒక వ్యక్తికి దొరికింది. ధనం అంటే దేంతో పోల్చబడుతుంది? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం ఎవరికి దొరికింది? ఒక మనిషికి దొరికింది. ఆ దేవుని రాజ్యం ఆ మనిషికి దొరికింది. ఆ దేవుని రాజ్యాన్ని స్వతహాగా అనుభవిస్తున్నాడా? మళ్ళీ దాన్ని ఏం చేశాడంట? దాచిపెట్టాడంట. ఎక్కడ? పొలం.
దాచిపెట్టి తనకంతా ఏదైతే ఆస్తి ఉందో అదంతా అమ్మేసి దేన్ని కొంటున్నాడు? పొలాన్ని కొంటున్నాడు. దేనికోసం పొలంని కొంటున్నాడు? మరి ఎవరు దాచిపెట్టారని? పకోడా కాదు, ఈయననే దాచిపెట్టిన ఆ ధనాన్ని మళ్ళీ వెనుక తీయడానికి ఏదైతే ఆ భూమిలో ఆ పొలంలో దాచిపెట్టాడో ఆ పొలాన్ని కొన్నాడు బంగారం కోసం. బట్ అది ఆల్రెడీ దొరికేసి, ఆల్రెడీ దొరికిన ధనాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు మనోడు? ఏం చేస్తున్నాడు? భూమిలో పాతి పెట్టి మళ్ళీ దాన్ని ఆ భూమిని కొని ఆ భూమిలో ఉన్న బంగారాన్ని మళ్ళీ తీస్తున్నాడు. అయితే నెక్స్ట్ వర్స్ ఇంకొకటి తెలియపరుస్తుంది. నెక్స్ట్ వచ్చారా? పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనబెదగచున్న వర్తకుని పోలి. వైట్ ఇక్కడ ఇంకొక వర్డ్స్ లో పరలోక రాజ్యం దేంతో పోల్చబడుతుందంట? ఒక వర్తకుని పోల్చబడి ఉన్నారు. ఫస్ట్ లో ఏమని అన్నాడు? పరలోక రాజ్యం దేంతో పోల్చబడింది? ధనంతో పోల్చబడి. ఇప్పుడు దేంతో పోలుస్తున్నాడు యేసుప్రభువు? వర్తకుడు అంటే ఎవరు? వ్యాపారవేత్త, ఒకటి కొనే వ్యక్తి. అర్థమవుతుందా? ఒకటి కొనే వ్యక్తిని ఏమంటాం? మర్చెంట్, వర్తకుడు అని అంటాం. సో ఇప్పుడు దేంతో పోలుస్తున్నాడు? అదే దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువాడు వర్తకునితో పోలుస్తున్నాడు. ఏం కొనే వ్యక్తిని ఏం కొనే వ్యక్తితో పోలుస్తున్నాడు? అదే ముత్యం, అదే బంగారాన్ని కొనే వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువు ఈ పరలోక రాజ్యాన్ని ఆ వ్యక్తితో పోలుస్తున్నాడు. ఒకసారి ఆ వర్స్ మళ్ళీ చదవడం. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉంటుంది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనుగోలు. రైట్. ఇప్పుడు ఈ 45-46 వచనాల్లో ఈ వ్యక్తి యొక్క పర్పస్ ఏంటి? ముత్యం కోసమే, లేకపోతే ఒక బంగారం కోసమే, ఒక వజ్రం కోసమే వెళ్ళాడు. ఇతనికి ఒక ఆలోచన ఉంది, నేను ఎక్కడికి వెళ్తున్నా? ఒక ముత్యం దొరకడానికి నేను వెతుకుతున్నా. కానీ పైన 44 వచనంలో ఉన్న వ్యక్తి బంగారం ధనం కోసం వెతికాడా? లేదు. బట్ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దానికోసమే వెతుకుతున్నాడు. 44 వచనంలో ఉన్న వ్యక్తి ధనం కోసం వెతుకుతున్నాడా? లేదు. కానీ అదేమైంది? అతనికి దొరికింది. అంటే పరలోక రాజ్యం కోసం వెతికినాడా? ఫస్ట్ ఉన్న వ్యక్తి వెతకలేదు, కానీ ఏమైంది? ఆ వ్యక్తికి అది దొరికింది. ఇక్కడ 45-46 వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ధనంతో పరలోక రాజ్యం పోల్చట్లేదు. ఎవరితో పోలుస్తున్నాడు? ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు పరలోక రాజ్యం. ఆ వ్యక్తి ఎవరు? ఏ ధనాన్నైతే ఆ వ్యక్తి అమ్మాలనుకున్నాడో, ఏ ధనాన్నైతే ఆ వ్యక్తి అమ్మాలనుకున్నాడో ఆ అమ్మే ధనాన్ని ఈ వ్యక్తి కొనేటట్టుగా ఈ వ్యక్తితో పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నాడు. అయితే మీకు ఒక విషయం చెప్తా. 44 వచనంలో ఆ వ్యక్తి ఏంటంటే సంతోషంతో ఆయనకున్న ఆస్తంతా అమ్మి పొలాన్ని కొన్నాడు. దేనికోసం కొన్నాడు ఆ పొలాన్ని? చెప్పండి. ధనం. దేనికోసం? ధనం. ఆ ధనం కోసమో ఒక పొలాన్ని కొన్నాడు. ఆ పొలంలో దాచిపెట్టిన వ్యక్తి ఎవరు? మళ్ళీ ఆ ధనాన్ని ఈ వ్యక్తి. సో ఇదే వ్యక్తి దాచిపెట్టాడు, మళ్ళీ ఇదే వ్యక్తి అదే పొలాన్ని కొని వేరే వాళ్ళ దగ్గర ఆ పొలాన్ని కొన్నాడు. సో ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు నేను పలుకుతూ ఉంటాను, మీరు దాన్ని క్యాచ్ చేసుకోండి. రైట్. సో ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు ధనంతో పరలోక రాజ్యాన్ని పోల్చాడో ఆ వ్యక్తి ధనాన్ని వెతకక ముందే ఆ వ్యక్తికి ఏం దొరికింది? ధనం దొరికింది. ధనం అంటే దేంతో పోల్చబడింది? పరలోక రాజ్యం. అంటే ఈ వ్యక్తికి ఏం వెతకకున్నా సరే ఏం దొరికింది? దేవుని రాజ్యం దొరికింది. దేవుని రాజ్యం దొరికినప్పుడు వాడు అనుభవిస్తున్నాడా? లేదా? అనుభవించట్లేదు. ఏం చేస్తున్నాడు? దాన్ని దాచిపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? దాన్ని దాచిపెడుతున్నాడు. అయితే దాచిపెట్టిన దానికోసము ఎక్కడైతే దాచిపెట్టాడో ఆ భూమిని కొనాలని ఆశపడ్డాడు. అయితే కలిగిన ఆస్తి అంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. పొలాన్ని కొని ధనాన్ని తీసుకున్నాడు. ఆ ధనాన్ని తీసుకొని ఏం చేస్తాడు? మళ్ళీ ఫస్ట్ అతని దగ్గర ఏముంది? పొలాన్ని కొన్నాడు. ధనం ఉండి పొలాన్ని కొన్నాడు. పొలాన్ని కొనాలంటే ఏముండాలి? ఫస్ట్ ఆ ధనం ఉండాలి. పొలం కొన్న తర్వాత అతనికి ఏమొచ్చింది? మళ్ళీ ధనమే వచ్చింది. అంటే అతడు కొని తెచ్చుకున్న ధనం వేరు, కొన్న తర్వాత వచ్చిన పరలోక రాజ్యము వేరు. ఇది ఐడెంటిఫై చేయాలి. అయితే ఇక్కడ కొంచెం క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకో. 45 వచనం 46 వచనంలో అదే యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యము
ఆ ధనంతో పోల్చకుండా దేంతో పోలుస్తున్నాడు? ఏదైతే ఈ వ్యక్తి భూమిని కొని ఆ భూమిలో ఉన్న ఆ ధనాన్ని తీసుకున్నాడు కదా, అదే ధనాన్ని ఇంకోటి కొనాలి కదా, ఇంకోటి కొనాలా లేదా? ఆ ధనంతో ఇంకేం పని అంటే ఆ ట్రెజర్, యాక్చువల్గా ఈ తెలుగులో తప్పించారు ధనం అని. ట్రెజర్ అంటే ఒక నిధి, ధననిధి. ఏదైతే అతనికి దొరికిందో ఆ ధననిధి మరి వీడు అమ్మాలా లేదా? అమ్మాలంటే అవతలోడు కొనాలి. మరి కొనే వ్యక్తి రెడీగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆ కొనే వ్యక్తి ఎవరంట? పరలోక రాజ్యం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ కొనే వ్యక్తి ఎవరు? పరలోక రాజ్యం. ఈ స్టోరీ మీకు అర్థమవుతే దాని ద్వారా కలిగే లాభాలు, దాని ద్వారా కలిగే శక్తి, బలం, మహిమ మీకు ఖచ్చితంగా అందుతుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోరు, వాక్యం అర్థం కానంత వరకు నీ బతుకు అలానే ఉంటుంది. నువ్వు చర్చికి రోజురా, సండే కాదు, ప్రతిరోజు వచ్చి కూర్చో, నీ బ్రతుకు మారదు. నీ బ్రతుకు మారాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి. వాక్యం ఇంకేం కావాలి? అర్థం కావాలి. అర్థం కానంత వరకు బ్రతుకులు మారవు. అదే శాలరీ, అదే నొప్పి, అదే అనారోగ్యము, అదే చాతపడం చేసేవాడు, అదే మంత్రం చేసేవాడు, అదే మంత్రం మన పైన పనిచేస్తూనే ఉండాలి. నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, మళ్ళీ పని చేస్తూనే ఉండాలి, నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. అంటే బ్రతుకు మారిందా? నీ ఆత్మ మారిందా? నీ మనసుకు బలం తెచ్చుకున్నావా? లేదు. అంటే ఎందుకు నీకు బలం రావట్లేదంటే సన్నిధికి రావడం వల్ల బలంతో సంబంధం లేదు. ఎందుకు శక్తి మనకి రావట్లేదు? వాక్యము అర్థము సరిగ్గా అవ్వట్లేదు. ఎందుకు వాక్యం సరిగా అర్థం అవ్వట్లేదు? దాని మీద శ్రద్ధ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా తిట్టాలో, ఎట్లా కొట్టాలో ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, దాన్ని శ్రద్ధగా వింటారు. ఎందుకంటే అది మీకు ఇష్టం కాబట్టి. అదే వాక్యం అంత ఇష్టం ఉండదు కాబట్టి ఎంత లోతుగా చెప్పినా అది అర్థం కాదు. అర్థం అయినట్టే ఉంటుంది కాన్సెప్ట్ అంతా, కానీ లాస్ట్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నీలో బలహీనత ఉందనా? ఇక్కడికి వచ్చినావంటేనే దేవుడిని నడిపించి, దేవుణ్ణి నడిపించినాడంటే నన్ను కూడా నడిపిస్తున్నాడు. ఏ వాక్యాలు చెప్పాలో అంటే నీకు అర్థం కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తాడా? నీకు అర్థం అవుతుందని కాబట్టి పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఒక వాక్యాన్ని ప్రచురిస్తాడు. కానీ ఎందుకు అర్థం కాలేకపోతుంది? శ్రద్ధ, దాని మీద ఫోకస్, దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చాలా మంది వాక్యం వింటున్నారు, కానీ అందరు మాత్రం వాక్యం వినట్లేదు. చాలా మంది వాక్యం వింటున్నారు, అందరు మాత్రం వినట్లేదు. అందరిలో చాలా మంది ఉన్నారు, కానీ అందరు మాత్రం వాక్యం వినట్లేదు అనేది ఖచ్చితం. అలాగని మొత్తం వాక్యం వినట్లేదా? అందరు వాక్యం వినట్లేదా? తప్పు. సో వాక్యము ఎప్పుడైతే నీకు అర్థం అవుతుందో ఆ రోజే నీ బ్రతుకు మారటం స్టార్ట్ అవుతుంది. వాక్యం ఎప్పుడైతే నీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ వాక్యం నీ మనసుకు ఎప్పుడైతే తట్టుతుందో 100% నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీకు కావలసిన శక్తి, బలం నీలో పెరుగుతుంది. నీ మనసు ఒక విషయంలో స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. ఎందుకు మన మనసు సరిగా నిలకడగా ఎందుకు లేకపోవట్లేదంటే మనకు వాక్యము సరిగ్గా అర్థం అవ్వట్లేదు. మరి ఈరోజు ఒక ప్రార్థన మనసులో అనుకోండి, అయ్యా నీ వాక్యం మీ ప్రవక్త చెప్తున్నప్పుడు నేను సరిగా దాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యంతో నింపబడి ఆ వాక్యం లాగా నన్ను కూడా మార్చని మీరు ప్రార్థిస్తే దేవుడు తన శక్తి చొప్పున మీ మనస్సును, మీ ఆత్మను బలపరుస్తారండి. హల్లెలూయా. ఈ కార్యం త్వరగా మీ యొక్క శక్తివంతమైన మనసులో జరుగును కాదు. హల్లెలూయా. ఎప్పుడు మారుతుంది బ్రతుకు? నేను ప్రార్థన చేస్తే మారదు, మీరు సన్నిధికి వస్తే మారదు. అర్థమవుతుందా? సన్నిధికి వస్తే దురాత్మలు వెళ్ళిపోయి బ్రతుకు మారుతుంది కొంతమందిలో. ఆ బ్రతుకు మారే దాంట్లో కొద్దిగానే మారుతుంది. సంపూర్ణంగా నా బ్రతికే మారిపోవాలంటే ఎప్పుడు మారుతుంది? అది వాక్యం వింటే మారుతుందా? విన్న వాక్యం ఏమవ్వాలి? అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఎలాంటి వాక్యాలు అర్థమవుతాయి అంటే దేవుడు మీకు తోడై ఉన్నాడనే వాక్యం అర్థమవుతుంది. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే వాక్యం అర్థమవుతుంది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుడు మీ పట్ల ఉన్నాడనే వాక్యం అర్థమవుతుంది. ఈ వాక్యం ఎప్పటికీ మిమ్మల్ని మార్చదు. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు అవన్నీ ఆదరణ కలిగిన వాక్యం. సత్యమైన వాక్యం వేరు, ఆదరణ కలిగిన వాక్యం వేరు. మరి మీకు ఏ వాక్యం కావాలి? ఆదరణ కలిగించే వాక్యాల, సత్యం సంబంధమైన వాక్యం చెప్పాలి గట్టిగా. మరి దాన్ని, ఆ వాక్యము ఎప్పుడు అర్థమవుతుంది? దాన్ని నువ్వు శ్రద్ధగా విన్నప్పుడే అర్థమవుతుంది. అందరికి అర్థమవుతుందా? ఎప్పుడు వాక్యం అర్థమవుతుంది? శ్రద్ధగా, దాని పట్ల అవగాహన కలిగించాలనే ఆశతో ఎప్పుడైతే వాక్యం వింటావో 100% అది నీకు అర్థమవుతుంది. నీకు ఆశ లేనిది పరిశుద్ధాత్మ నీకు సాయం చేయడు.
ఎప్పుడు చేస్తాడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం? ఆశపడాలి. దాని విషయంలో నువ్వు ఖచ్చితమైన ఆశపడినప్పుడే దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. రైట్, కమ్ స్క్రీన్ స్క్రిప్చర్స్ 44 వర్డ్స్. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలములో కొను. రైట్, 44 వచ్చిన అందరికి అర్థమైంది అనుకుంటా. వీడేం చేసాడు? వీడు ధనము దొరికిన తర్వాత ధనాన్ని అనుభవించాడా? ఆ ధనం దేంతో పోల్చబడింది? పరలోక రాజ్యం. హల్లెలూయా. అలాగని పరలోక రాజ్యం వెతికాడా? దేవుని రాజ్యం వెతికాడా? కొంతమంది ఏం చేస్తారంటే నా రోగం పోవాలని అనుకొని చర్చికి వస్తారు. ఏం వెతుకుతున్నారు వాళ్ళు? ఆరోగ్యాన్ని వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? ఆరోగ్యాన్ని వెతుకుతున్నారు. కానీ వాళ్ళకి దొరికేది ఆరోగ్యం కాదు, ఆరోగ్య పరిచే శక్తి వాళ్ళకి దొరుకుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏం దొరుకుతుంది? దేవుని రాజ్యం. మీ అందరు అలాంటి వాళ్ళే. కింద వచనాల్లో ఉన్న వర్తకుడు ఎవరైతే ఉన్నారో అంత లెవెల్ కాదు. ఏ లెవెల్? దేవుని రాజ్యం కోసం వెతకకున్నా కూడా ఆ దేవుని రాజ్యం దొరికేలాగా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ధనం కోసమో బయటికి వెళ్ళలేదు. కానీ ధనం అనగా ఆ ధననిధి ఎప్పుడైతే దొరికిందో, ట్రెజర్ ఎప్పుడైతే దొరికిందో ఆ వ్యక్తి అనుభవిస్తున్నాడు డైరెక్ట్గా. మరి అదే ట్రెజర్తో, అదే నిధితో దాన్ని అమ్మి తను సంతోషంగా బ్రతకొచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? ఆ నిధిని మళ్ళీ తిరిగి ఒక తెలియని వాడి ఒక పొలంలో దాచిపెట్టి ఆ దాచిపడిన నిధి కోసము మళ్ళా ఆ పొలముని కొని అప్పుడు ఆ నిధిని తీసుకొచ్చి దాన్ని అమ్మేశాడంట. అమ్మేస్తున్నప్పుడు కొనే వ్యక్తి ఎవరు? మళ్ళీ కొనే వ్యక్తి ఎవరు? దేవుని రాజ్యము ఆ వ్యక్తితో పోల్చబడింది. పరలోక రాజ్యం వర్తకునితో పోల్చబడింది. ఈ వర్తకుడు దేన్ని కొనాలి? బంగారాన్ని, ముత్యాలను కొనాలి. ఈ బంగారం, ముత్యం ఎవరి దగ్గర ఉంది? మళ్ళీ 44 వచనంలో ఉన్న ఆ వ్యక్తి దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 44 వచనంలో ఉన్న పరలోక రాజ్యం ఒకలాగుంటే 45, 46 వచనంలో ఉన్న పరలోక రాజ్యం ఒకలాగుంది. రెండు విషయంలో దేవుని రాజ్యము ధనంతో పోల్చబడట్లేదు. ఒక దగ్గర ధనంతో పోల్చబడింది, ఒక దగ్గర ధనం కొనే వ్యక్తిగా పోల్చబడింది. సో ఏ వ్యక్తిత్వము మనలో ఉన్నప్పుడు ఆయన రాజ్యం మనలో సమృద్ధిగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. 46 చదవండి ఒకసారి. అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. సో 46వ వచనంలో ఏమంటున్నాడు? అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుక్కొని ఏం చేశాడంట? పోయి తన కలిగినదంతా ఏదైతే ఆస్తి ఉంటుందో అదంతా అమ్మేసి ఆ డబ్బులతో ఏం కొన్నాడంట? మనవాడు ఏం కొన్నాడంట? ముత్యాన్ని కొన్నాడంట. ఇప్పుడు ఇక 46వ వచనంలో ముత్యం పరలోక రాజ్యమా, కొనే వ్యక్తి పరలోక రాజ్యమా? చెప్పాలి. కొనే వ్యక్తి పరలోక రాజ్యం. 44వ వచనంలో ముత్యం పరలోక రాజ్యం. 46వ వచనంలో ఎవరు? పరలోక రాజ్యం దేంతో పోల్చబడుతుంది? వ్యక్తితో పోల్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దీన్ని బట్టి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఇంకా 47వ వచనం చదువు. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి. ఇప్పుడు మీకు ఇవి అర్థమైతే రైట్. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. రైట్. ఒక వ్యక్తి ఏం చేశాడంట? సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంటే దేంతో పోల్చబడుతుంది? 47వ వచనంలో మళ్ళీ చేపలతో కాదు, చేపలు పట్టే వ్యక్తి కాదు. దేంతో పోల్చబడుతుంది? వల. చేపలు పట్టేవాడు ఏదైతే వల ఇస్తాడో ఆ వలను పరలోక రాజ్యంతో పోలుస్తూ ఆ వల నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని ఏం చేస్తాడు? బయట పారవేస్తాడు. అంతేనే కదా, చెడ్డవి 2 మంచివి 2 వేసి ఇంటికి తీసుకుపోతాడు. చిన్న కూడా పడతాయి చేపలు. ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? మళ్ళీ సముద్రంలో పడేస్తాడా? వద్దురా ఇది కూడా తీసుకుపోయి తిందామంటాడా? అమ్ముదామంటాడా? అవి పడేస్తాడు, సముద్రంలో పడేస్తాడు. మంచివి ఆహారానికి సమృద్ధిగా ఇచ్చే ఆ చేపలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఇంటికి తీసుకొని వెళ్తాడు. సో ఇక్కడ పరలోక రాజ్యం దేంతో పోల్చబడుతుంది? చేపల, వలన? చెప్పాలా? వల. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. 49 వచ్చి అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి
వీరిని అగ్నిగుండంలో పడవేయగరు. 52 చదవండి ఒకసారి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పింది. యేసు ఈ ఉపమానమును చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఏమని అంటున్నారు అక్కడ ఉన్న ప్రజలు? ఈ జ్ఞానము ఎట్నుంచి వచ్చింది? ఆశ్చర్యపడ్డారంటే జ్ఞానాన్ని చూసి. కానీ మీరు ఆశ్చర్యపోరు. హలో, ఉన్నారా? అక్కడున్న ప్రజలు యేసుప్రభు ఇప్పుడు ఏదైతే చెప్పాడో యేసుప్రభు అదే మీకు చెప్పాను, మీరు ఆశ్చర్యపోరు. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అరే ఎట్లా చెప్తున్నాడు ఇంత అద్భుతమైన మర్మాలు. కానీ మనకేమనిపిస్తున్నాయి? అవి ఏమనిపించట్లేదు. ఎందుకేమనిపించట్లేదు? వాళ్ళకి ఎందుకు ఆశ్చర్యంగా అనిపించినాయి, మనకెందుకు ఏం ఆశ్చర్యంగా అనిపించట్లేదు? వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఈ వాక్యం వినగానే వాళ్ళు ఏమనుకుంటున్నారంట, ఇంత అద్భుతమైన మర్మాలను ఎలా ప్రకటిస్తున్నావు నువ్వు? కానీ మనం అలా అనుకుంటున్నామా? ఏం చెప్తుండో ఏం ప్రావిడి ఏం అర్థమవుతుంది. ఆయన ఎందుకు ధనం ఎందుకు దొరికింది, దొరికిన తర్వాత వాడు సైలెంట్గా వెళ్ళి ఆ ధనాన్ని అనుభవించక మళ్ళీ వాడు భూమిలో ఎందుకు దాచిపెట్టాడు? మళ్ళీ ఆ భూమిలో దాచిపెట్టినోడు సైలెంట్గా ఉండకుండా మళ్ళీ ఈయనకున్న ఆస్తంతా అమ్మి ఏం చేసింది మనోడు? మళ్ళీ ఆ పొలమును కొని ఆ నిధిని మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? అర్థమవుతుందా? నీకు అర్థమైంది ఫస్ట్ ఈ స్టోరీ? కనీసం ఈ స్టోరీ అని అర్థమైందా? నేను చెప్పిన కాన్సెప్ట్ అని అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీ లైఫ్ ఖచ్చితంగా మారుతాయి. ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీ బ్రతుకులు ఖచ్చితంగా అలానే ఉంటాయి. ప్రార్థనలు పని చేయవండి. బ్రతుకులు మారాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే బ్రతుకులు మారవు. ఇది మాత్రం షూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనంతో చెప్తా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. 45వ అధ్యాయం 2-3 వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. ఏమి ఇస్తాడంట దేవుడు? ధనాన్ని ఇస్తాడు. కానీ ఏ ధనం? దాచబడిన ధనాన్ని. ధనాన్ని ఇవ్వట్లేదు. ఏ ధనాన్ని ఇస్తున్నాడు అంటే చెప్పాలి? దాచబడిన ధనం. అంధకార స్థలములో ఉన్న ధనాన్ని ఏం చేస్తాడు దేవుడు? మనకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ్చర్యం అనిపిస్తలేదు? అందరికి అనిపించట్లేదు నాకు తెలిసి. దేవుడు మీకు ధనాన్ని ఇవ్వట్లేదు. ఏ ధనాన్ని ఇస్తున్నాడు? ఒక పర్పస్ ఉంది ఆ ధనాన్ని. అది ఏ ధనం? అది నువ్వు దాచుకున్నావా? ఎవరో దాచారు. కానీ కొత్త నిబంధనలు ఎవరు దాచుకున్నారు? మీరు దాచుకున్న ధనాన్ని మీరు వెతుకుతున్నారు. పాత నిబంధనలో ధనాన్ని ఏ ధనాన్ని ఇస్తా అంటున్నాడు దేవుడు? వేరే వాడు దాచుకున్న ఆ ధనాన్ని మీకు ఇస్తా అంటున్నాడు. వేరే వాడు కష్టపడి సంపాదించిన ఆ ధనాన్ని, ఏదైతే అక్రమంగా సంపాదించాడో ఆ ధనాన్ని మీకు ఇస్తా అంటున్నాడు పాత నిబంధనలు. అది కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమని అంటున్నాడు? ఏ వ్యక్తి అయితే ధనాన్ని కనుక్కున్నాడో అదే వ్యక్తి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ధనాన్ని దాచిపెడుతున్నాడు. అక్కడున్న దేవుడు దాచబడిన ధనాన్ని ఇస్తే ఇక్కడున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? దొరికిన ధనాన్ని దాచిపెడుతున్నాడు. హల్లెలూయా. సో ఎంతమంది మీ ధనాన్ని దాచిపెడతారు? అందరూ అదే బ్యాచ్లో ఉన్నారు. ఎంతమంది ధనాన్ని దాచిపెడతారు? దాచిపెట్టిన ధనం మీకుందా? ఉన్న ధనాన్ని దాచిపెడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇంత డెప్త్ అవుతుంది. సో ఇక్కడ కొత్త నిబంధనలో చూస్తే పొలం అనేది దేనికి పోల్చబడుతుంది అంటే లోకం. కింది వచనాలు అంటాడు కదా, కింది వచనాల్లో చూస్తే పొలము దేంతో పోల్చబడుతుంది? లోకం. ఇప్పుడు ఆ పొలాన్ని వాడు కొన్నాడంటే దేన్ని కొన్నాడు? లోకాన్ని వాడు కొన్నాడు. లోకాన్ని వాడు సమృద్ధిగా ఆ లోకాన్ని వాడు తీసుకున్నాడు. ఏం తీసుకోవడానికి వాడు ఫస్ట్ దాన్ని కొన్నాడు?
దేవుని రాజ్యంని వాడు అనుభవించటానికి ఎవరి యొద్దకు వెళ్ళిన వాడు? లోకం యొద్దకు వెళ్ళి. ఎంతమందికి అర్థమైంది? దేవుని రాజ్యం దొరకడానికి వాడు ఫస్ట్ దేన్ని వాడు కొన్నాడండి? లోకాన్ని, అంటే పొలాన్ని కొన్నాడు. పొలం కొన్న తర్వాత పొలంలో దాచబడిన ఆ నిధిని వాడు తీసుకున్నాడు. అంటే డైరెక్ట్గా దేవుడు వానికి ఇస్తే వాడు అనుభవిస్తున్నాడా? చెప్పాలా? అనుభవించలేకపోతున్నాడు. వాట్సోఎవర్ ద లార్డ్ హస్ గివెన్, ఏదైతే దేవుడు ఆ వ్యక్తికి డైరెక్ట్గా ఇస్తున్నాడో ఆ వ్యక్తి అనుభవించలేకపోతున్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని అనుభవించే ముందు దేన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నాడు? వాడు లోకాన్ని. ఇప్పుడు అర్థమవుతుందా? మీ లెవెల్లోకి వచ్చాను కాబట్టి అర్థమవుతుంది. సో ధనాన్ని అనుభవించే ముందు దేన్ని కొంటున్నాడు వాడు? పొలాన్ని. పొలం దేంతో సూచకం చేయబడింది? అది లోకం. అందరికీ దేవుని రాజ్యం కావాలి, కానీ దేవుని రాజ్యం అయ్యే ముందు ఏం కావాలి అందరికీ? లోకం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? లోకం దాటకుండా పరలోక రాజ్యాన్ని కొన్నవాడే ఆ పరలోక రాజ్యంగా మార్చబడతాడనేది నెక్స్ట్ వర్స్ చూపించబడుతుంది. కానీ ఫస్ట్ 44వ వచనంలో ఏం చేశాడు వాడు? డైరెక్ట్గా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునకుండా ఫస్ట్ ఏం స్వతంత్రించుకున్నాడు? లోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆ పొలం అనేది లోకానికి సూచన అయి ఉన్నది కనుక లోకాన్ని అనుభవించిన తర్వాత దేవుని రాజ్యాన్ని అనుభవిస్తారు. ఎంతమంది ఈ అనుభవంలోకి నుంచి వచ్చి దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నారు? డైరెక్ట్గా అనుభవించారా? యేసుక్రీస్తు ప్రభుని అరే నేను ఎట్లాంటి పాపాలు చేయకుండా, ఎలాంటి ఇంకా పనికిరాని పాపాలు చేయకుండా ముందే నేను దేవుని తెలుసుకున్నా అనేవారు ఎవరైనా ఉంటే చేయలేబట్టు. లేదు, అన్ని పనులు చేసి అన్ని రంగాలలో ఆరితేలి అన్ని అయిపోయిన తర్వాత దేవుని రాజ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నా అనేవారు ఉంటే చేయలేబట్టు. అందరు అదే బ్యాచ్ కదా, అందరు అదే బ్యాచ్ కదా. అంటే ఫస్ట్ ఎక్కడ వాడు అనుభవాలు పొందుకొని దేవుని రాజ్యానికి వస్తాడు? లోకం. అంటే వీడు ఏం కొంటున్నాడు? ఫస్ట్ లోకాన్ని కొంటున్నాడు. హల్లెలూయా. కొని లోకంలో ఉన్న దైవ రాజ్యాన్ని వాడు స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాడు. నెక్స్ట్ వర్డ్స్ లో వాడు ఏం చేస్తున్నాడు? దేన్ని కొంటున్నాడు వాడు? డైరెక్ట్గా చెప్పాలి, పొలంని కొంటున్నాడా? డైరెక్ట్గా ట్రెజర్ని కొంటున్నాడు. ట్రెజర్ని కొనేస్తున్నాడు వాడు, పొలంని కొనట్లేదు. కానీ యేసు ప్రభు వారు ఈ మనిషిని దేంతో పోలుస్తున్నాడు? పరలోక రాజ్యంతో పోలుస్తున్నాడు. ఒకసారి మళ్ళీ 45-46. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. సో ఇప్పుడు పరలోక రాజ్యమే ఏం కొంటుందంట? హల్లెలూయా. అర్థం కాదు మ్యాక్స్, రైట్? రాంగ్ మెసేజ్ చెప్తున్నాను ఏమన్నా తెలిసి ఈరోజు. 45-46లో ఈ వ్యక్తి దేంతో పోల్చబడుతున్నాడు? అందరు వింటున్నారా? 45-46 వర్స్లో ఈ వ్యక్తి దేంతో పోల్చబడుతున్నాడు? పరలోక రాజ్యం, రైట్? ఈ పరలోక రాజ్యం దేన్ని కొంటున్నాడు? ఒక ముత్యాన్ని కొంటున్నాడు. ఆ ముత్యం దేంతో పోల్చబడింది అనేది అక్కడ చెప్పట్లేదు, ఓకే? బట్ దేన్ని కొంటున్నాడు? యాక్చువల్గా ముత్యాన్ని. దానికి మీద వచనాల్లో ముత్యం దేంతో పోల్చబడింది? సో పరలోక రాజ్యం దేన్ని కొంటుంది? ఆ ముత్యం ఏంటిది? దాని ముందున్న వచనాల్లో అదే ముత్యం దేంతో పోల్చబడుతుంది? సో పరలోక రాజ్యమే దేన్ని కొంటుంది? పరలోక రాజ్యం. సో ఏదైతే పర సంబంధమైన పరలోక రాజ్యం ఉందో భూ సంబంధమైన పరలోక రాజ్యాన్ని ఆస్వాదిస్తుందంటండి. సో ఏ చోట నువ్వు ఉండి పరలోక రాజ్యాన్ని ఆస్వాదిస్తున్నావు? దైవ రాజ్యం ఏదైతే పైన ఉందో ఆ పైనున్న దేవుని రాజ్యము భూమి మీద ఉన్న రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుందంట. ఆ భూమి మీద ఉన్న రాజ్యం ఏంటి? మళ్ళీ పరలోక రాజ్యం. సో మన వాళ్ళంతా కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవట్లేదు, కానీ ఫస్ట్ ఏం స్వతంత్రించుకుంటున్నారు? భూలోకాన్ని. లోకాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఎక్కడికి వస్తున్నారు? పరలోక రాజ్యం. బట్ నెక్స్ట్ వర్స్ అదే యేసుక్రీస్తు ప్రభు ఏం సెలవిస్తున్నాడు? ఒక వ్యక్తిని పరలోక రాజ్యంగా పోల్చి అదే వ్యక్తి మళ్ళీ తిరిగి ఏం కొంటున్నాడంట? ఏ వ్యక్తి అయితే ధన నిధి దొరికిందో ఆ నిధిని మళ్ళీ వ్యక్తి కొంటున్నాడంట. హల్లెలూయా. ఐరన్ షార్పెన్స్ ఐరన్. అర్థమవుతుందా? ఇనుము ఏం చేస్తుంది? ఇంకో ఇనుమును షార్ప్ చేస్తుంది. హల్లెలూయా.
దేవుని రాజ్యము ఎక్కడనో ఉంది స్టార్టింగ్. ఎక్కడనో ఉన్న ఆ దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు ద్వారా భూలోకానికి వచ్చింది. అర్థమవుతుందా? భూలోకానికి రాకముందు దేవుని రాజ్యం ఎక్కడుంది? పరలోకం. ఆ పరలోకంలో ఉన్న దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చింది? భూలోకానికి. మన వాళ్ళు భూలోకంలో ఉన్న రాజ్యాన్ని చూసి దాన్ని స్వంతరించుకోవట్లేదు. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? లోకాన్ని అనుభవించి దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నారు. కానీ అక్కడ వాక్యంలో చూస్తే అదే ఉంది. డైరెక్ట్గా దేవుని రాజ్యాన్ని వాడు అనుభవించట్లేదు. ఏం చేస్తున్నాడు? పొలాన్ని కొని ఆ పొలంలో దాచిపడిన నిధిని వాడు మళ్ళీ తీస్తున్నాడు. ఆ నిధిని దాచిపెట్టిన వాడు మళ్ళీ వీడే. నా బ్రతుకు కూడా అలానే ఉంది. దేవుడు అన్ని కార్యాలు మీరు చేస్తున్నారు. ఆ కార్యాలను డైరెక్ట్గా మీరు అనుభవించలేకపోతున్నారు. ఆ కార్యాలను మీరు అనుభవించాలంటే మీరే కష్టాలతో ఆ కార్యాలను మళ్ళీ తిరిగి కొంటున్నారు. దేవుడు ఉచితమైన కృపనిస్తే దాన్ని ఉచితము లేని కృపగా ఎవరు మారుస్తున్నారు? మనం. నిధిని ఫస్ట్ ఉచితంగా ఇచ్చాడా లేదా దేవుడు? ఆ పరలోక రాజ్యాన్ని ఉచితంగా ఇచ్చాడా లేదా? ఉచితమైన ఆ కృప, ఉచితమైన ఆ రాజ్యాన్ని ఈ వ్యక్తి ఏం చేశాడు? కమర్షియల్గా తయారు చేశాడంట. ఉచితమైన దేవుని కృప, ఉచితమైన దేవుని ఒక ఆశీర్వాదాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దాన్ని నువ్వు ఇది చేస్తే నీకు ఇది వస్తుందనే ఆ సారాంశాన్ని బట్టి ప్రజలలో కన్ఫ్యూజన్ని తీసుకొని వస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఉన్న నిధిని తీసుకొని వెళ్ళి వాడు అనుభవించి ప్రజలకు అనేకమైన అద్భుతాలు చేసేవాడిగా మార్చిపడాలి. కానీ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ నిధి ఏదైతుందో, ఆ ధనం ఏదైతుందో అందరికీ పంచాలనే ఉద్దేశాన్ని మాని ఇది నాకే సొంతం అనే ఆలోచనతో వాడు ఏ ఆలోచనకు వచ్చాడు? ఆ నిధిని నేను ఒక భూమిలో దాచిపెట్టి ఆ భూమిని నేను కొన్నప్పుడు ఆ నిధి ఎవరిదైతుంది? నాదవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం నీదా అందరిదా? నీదా అందరిదా? అందరిది అయిన ఆ పరలోక రాజ్యం నీదిగా ఎప్పుడు మార్చుకుంటావో కొన్నిసార్లు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. నాది పరలోక రాజ్యమా మనదా? చెప్పాలంటే మనది. సో ఈ దేవుని ఒక రాజ్యం ఎప్పుడైతే స్వతంత్రించుకుంటావో దైవ సంబంధమైన కార్యాలు నీ జీవితంలో పరిపూర్ణంగా జరుగుతాయి. బట్ ఈ వ్యక్తి ఏం చేశాడు? లోకాన్ని అనుభవించి, లోకంలో తిరిగి, లోకంలో రకరకాల విశేషాలన్నీ అనుభవించి దేవుని రాజ్యం దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చావా, డైరెక్ట్గా నీకు ఏమొచ్చినట్టు? ధనం వచ్చినట్టు. ఆ ధనం అంటే ఏంటి? దేవుని రాజ్యం నీకు ఇచ్చేస్తాడు. ఎప్పుడు వచ్చింది నీకు దేవుని రాజ్యం? బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నావో ఆ రోజే నీకేమొచ్చింది? దేవుని రాజ్యం నీకు ఇవ్వబడింది. కానీ మన వాళ్ళు ఏం చేశారు? ఆ రాజ్యాన్ని తీసుకొని పోయి లోకంలో పెట్టి, అంటే ఎవరికి ఇచ్చారు ఆ రాజ్యాన్ని? అంతా లోకానికి ఇచ్చేశారు. లోకానికి ఇచ్చిన తర్వాత అరే అనవసరంగా పొడగొట్టుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ వ్యక్తి మళ్ళీ అది కొనాలి. ఈ కష్టాలన్నీ ఎవడు తెచ్చుకుంటున్నాడు? మనమా దేవుడు ఇస్తున్నాడు? మనమే. దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ ఆ రాజ్యాన్ని అనుభవించాలని దేవుడు ఎన్నిసార్లు మొత్తుకున్నా అది మనం ఏం చేస్తున్నాం? లోకము ఉన్న వాళ్ళకి అప్పచెప్పాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రేమ, నీకు కావాల్సిన శక్తి, నీకు కావాల్సిన దయ, నీకు కావాల్సిన కిరీటం, నీకు కావాల్సిన కనికరము లోకంలో దొరుకుతుంది. దేవుని రాజ్యంలో దొరకట్లేదు. ఎక్కడ దొరుకుతుంది? లోకంలో. లోకంలో పనికిరాని వాళ్ళు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ నిజమని నువ్వు నమ్ముతున్నావు. లోకంలో పనికిరాని వాళ్ళు కనికరము చూపిస్తే అది నిజమని నమ్ముతున్నావు. లోకంలో ఒక సహాయం ఎవరైనా నీకు చేస్తే ఆ వ్యక్తి దేవుడు అని నమ్ముతున్నావు. అంటే ఇక్కడ లోకంని మనం ఆల్రెడీ ఏం చేసాం? కొనేసాం. అంటే దేవుని రాజ్యాన్ని ఎవరికి అప్పు చెప్పాము? ఆల్రెడీ లోకాన్ని. సో దేవుడు నీకు అప్పు చెప్తే ఆ రాజ్యాన్ని మనం ఏం చేస్తున్నాం? లోకానికి అప్పు చెప్పామంట. ఇప్పుడు ఆ లోకంలో దేవుని రాజ్యము బంధించబడింది. మళ్ళీ దానికోసం మనం వెతుకులాట. ఇది ఎగ్జాక్ట్ మీనింగ్. ఎంతమందికి అర్థమైందో నాకు ఇది తెలియదు, కానీ ఇది అర్థమైతే మాత్రము కష్టాలు పడకుండా దేవుని శక్తిని నువ్వు అనేక ప్రజలకు చూపిస్తావని. దిస్ ఇస్ వాట్. హల్లెలూయా. మన పని ఏంటి? దేవుణ్ణి ప్రజలకి చెప్పడం, చూపించడం. దానికోసం దేవుడు ఏం చేస్తుండో దేవుని రాజ్యాన్ని మీకు ఇచ్చేసి, అందుకే ఒక దగ్గర ఏమంటాడంటే దేవుని రాజ్యం ఎక్కడుందంట? ఒకసారి చూడ,
మత్తయి సువార్త 12వ అధ్యాయం. అది కాదు. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. ఎంత చదువు ఒకసారి చదువు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. 17వ అధ్యాయం 21వ వచనం. రైట్ సార్. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంట? గట్టిగా వాళ్ళందరం మన మధ్యలోనే ఉందంట. మన మధ్యలో దేవుడు ఉచితముగా ఇచ్చిన రాజ్యాన్ని మనం ఏం చేసాం? ఎవరికి అప్పచెప్పాం? లోకానికి అప్పచెప్పాం. లోకానికి అప్పచెప్పబడిన దేవుని రాజ్యము, లోకం చేతిలోనికి వెళ్ళిన దేవుని రాజ్యము, మళ్ళా మనకు అది కావాలంటే ఏ ప్రాసెస్తో వెళ్ళాలి? ఆ లోకాన్ని మనం ఏం చేయాలి? కొనాలి. కొనడం అంటే ఏంటో తెలుసా? పాపం చేయడం. ఆ విధంగా పాపం చేసి కష్టాలు పడి సమస్యలు తెచ్చుకొని రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ మీదికి వచ్చిన తర్వాత ఏం గుర్తొస్తుంది? దేవుని రాజ్యం అప్పుడు మళ్ళీ నీకు దొరుకుతుంది. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్మినావు, ఏ రోజైతే మీరు బాప్తిజం తీసుకున్నారు, ఆ రోజే మీకు ఏం దొరికింది? That's the day that you have found the kingdom of the Lord. కానీ అనుభవిస్తున్నారా అదే దేవుని రాజ్యం? అనుభవించలేకపోతున్నాం. ఎందుకు? ఎవరికి అప్పచెప్పినా? లోకానికి అప్పచెప్పేసి. దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమ, సంతోషం, సమాధానం, ధైర్యము, ఆత్మ సంబంధమైన శక్తి ప్రభావం, ఇదంతా దేవుని రాజ్యం. ఇంకొక దగ్గర అంటారు కదా, దేవుని రాజ్యం అంటే తిండి పానీయము కాదంటాడు. దేవుని రాజ్యం శక్తి అని అంటాడు. సో ఒకసారి చూద్దాం. ఒక వర్డ్స్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం చెప్తారు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనం. అది మీకు అందరికీ తెలియాలి. మార్క్ 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది. ఏం సంపూర్ణమైంది? ఇది బాగా గుర్తుపెట్టు. కాలము సంపూర్ణమైంది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడికి సమీపించి ఉన్నది అంటే అది అప్పుడు రాకముందు ఎక్కడికి సమీపిస్తుంది? దేవుని రాజ్యము మనిషి దగ్గరికి, రైట్, మనందరి దగ్గరికి సమీపిస్తుంది. నెక్స్ట్, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. రైట్. ఏం చేయమంటున్నాడు ఇక్కడ యోహాను? చెప్పాలి. ఏం చేయాలంట? మారు మనస్సు పొందుకోవాలి. అంటే మనసు ఏమవ్వాలి? ఫస్ట్ మారాలి. మనసు ఎట్లా మారాలి? ఇక్కడ ఏ విషయాన్ని బట్టి మనసు మార్చబడాలనేది ఇక్కడ క్లారిటీగా చెప్తారు. రెడీ ఫర్ దట్ రెవల్యూషన్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ ద్వారా చెప్పబడిన ఈ వాక్యము ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏం మార్చుకోవాలని అక్కడ భక్తుడు చెప్తున్నాడు అంటే మనసు మార్చుకోవాలి. ఏ ఒక విషయంలో మనసు మార్చుకోవాలంటే దేవుని రాజ్యము సమీపిస్తుందంట. అంటే దగ్గరకు వస్తుంది, అంటే నీ దగ్గరకు వస్తుంది, నీలోకి వస్తుంది. అంతకుముందు ప్రతి ఒక్కరు ఏం నమ్మేవాళ్ళంటే దేవుని రాజ్యం అనేది ఎక్కడో పైన ఉంటుంది, అది లోకాలన్నీ దాటిపోయిన తర్వాత అక్కడ ఉంటుంది దేవుని రాజ్యము అని నమ్మేవాళ్ళు. ఆ నమ్మకము ప్రతి ఒక్కరి మానవులలో బలంగా నాటబడింది. ఇప్పుడు అదే భక్తుడు ఏమని అంటున్నాడు? మీరు మారు మనసు పొందండి. ఏ విషయంలో మారు మనసు పొందాలంటే దేవుని రాజ్యము పైన లేదు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం నీలోనే ఉన్నది. అంటే ఎలాంటి సువార్త ప్రకటించాడు అక్కడ యోహాను? ఎలాంటి సువార్త ప్రకటించాడు అపోస్టల్స్ అందరూ కూడా? స్టార్టింగ్ లో ఏ సువార్త? అది దేవుని రాజ్యము నీలోనే ఉంది. అప్పటికి చాలా మంది ప్రజలు ఏమని నమ్మేవాళ్ళు? దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఏమని నమ్మేవారు? ఆ కొండ మీద, ఆ గుడిలో, ఆ పైన, ఇంకెక్కడనో ఉండేవారు. అట్లా నమ్మేవారు. అక్కడ భక్తుడు వచ్చి అది కాదు అసలైన నమ్మకము, ఆ దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అనేది నమ్మకం మంచిది కాదు. దేవుడు అనేవాడు నీ దగ్గరకు వచ్చాడు, నీలోకి వచ్చాడు, ఆయన రాజ్యం నీ దగ్గరకు వచ్చింది, నీలోకి వచ్చింది. ఈ విషయంలో మారు మనసు పొందండి, అప్పుడు నువ్వు రక్షించబడతావని అక్కడ భక్తుడు చెప్తాడు. మారు మనసు పొందడం అంటే పాపము నుంచి మనసు మార్చుకోవాలనేది అక్కడ అర్థం కాదు. దేని నుంచి మనసు మార్చుకోవాలి? దేని నుంచి మనసు మార్చుకోవాలి? దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చిందంట? మన మధ్యలో, మనలోనికి దేవుని రాజ్యం వచ్చింది. కానీ అందరు ఏమని నమ్ముతున్నారు? దేవుని రాజ్యము ఎక్కడనో ఉంది అని నమ్ముతున్నారు.
ఆ విషయంలో మారు మనసు పొందుడని అక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్తే ఎంతమందికి దేవుని రాజ్యం దొరికింది? ఇక్కడ అందరికి దొరికిందా లేదు? అలాగని మీరు వెతికారా? మనం వెతికింది ఏంటి? ఆరోగ్యం. మనం వెతికింది ఏంటి? ఉద్యోగాలు. మనం వెతికింది ఏంటి? మంచి పెళ్లి సంబంధాలు. మనం వెతికింది ఏంటి? డబ్బు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చింది ఏంటి? ఆయన రాజ్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవడు దేవుని రాజ్యం వెతికి ఇక్కడికి వచ్చాడు? ఎవడు వెతికి ఇక్కడ రాలి. ఏం వెతికి ఇక్కడికి వచ్చాడు? ఉద్యోగాలు, ఆరోగ్యాలు, మంచి చెడు, సంతానం, అది ఇది అన్ని వెతికి ఇక్కడికి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన రాజుని నీకు ఇచ్చాడంట. ఒకసారి చెప్పలు కొడతామా? ఫర్ గ్రేస్. హల్లెలూయా. ఆ రాజ్యము గురించి తెలియకపోవడం వల్ల ఆ రాజ్యం ఎవరికి అప్పచెప్పాడు? లోకానికి అప్పచెప్పాడు. ఎందుకంటే దేవుడు ప్యాకేజ్ ఇచ్చాడు, కాంబో ప్యాకేజ్ అంటారు. నీకు ఆరోగ్యం కావాలా, ఉద్యోగం కావాలా, మంచి పెళ్లి సంబంధము, సంతానం, అది ఇది, ఇవన్నీ నేను ఒక్కొక్కటి ఇవ్వా, అన్ని ఒక దాంట్లో ఉన్నాయి. అది దేవుని రాజ్యంలో అన్ని ఉన్నాయి. నేను అన్ని ఇవ్వను, కానీ దేవుని రాజ్యం ఇస్తే నీకేమొచ్చినట్టు? అన్ని నీకు వచ్చినట్టు. సమృద్ధిగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనం ఆ రాజ్యాన్ని మనం సంపాదించుకున్నామో మనం చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి? ఎవరికి అప్పచెప్పా? లోకాన్ని. పిరికితనం అనే ఆత్మ ద్వారా ఆయన రాజ్యము లోకానికి అప్పచెప్పిన. దేవుని సువార్త ప్రకటించండి అంటే, నేను ఎడ్లు కొనుక్కున్నాను, నేను పశువులు కొనుక్కున్నాను, ఈ రోజే కొనుక్కున్నాను కాబట్టి దాన్ని చూడడానికి వెళ్తున్నాను ఒకడు అంటాడు. ఇంకోటి ఏమంటాడంట, నిన్న మొన్న పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో నేను ఖచ్చితంగా ఉండాలని ఇంకొకటి అంటాడంట. ఇదంతా నేను చెప్పట్లేదు, సాక్షాత్తుగా ఆయన పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువు వారే తెలియపరచు. వీళ్ళంతా దేవుడు దేనికోసం పిలిచాడు? అరే ఆయన రాజ్యాన్ని కట్టండి, ఆయన రాజ్యం మీరు సంపాదించుకున్నారు కదా, మీరు సంపాదించుకున్న ఆయన రాజ్యమును ఇంకా అనేక మంది సంపాదించుకున్నట్లు మీరు కూడా పరిచయండి అని అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క నెపములు చెప్తున్నారంట, ఒక్కొక్క కారణాలు చెప్తున్నారు. ఒకసారి చదువు, ఆ కారణాలు కూడా చదివితే మీకు క్లారిటీస్. ఎక్కడుంది ఆ స్క్రిప్చర్? లూకా 14 ఐ థింక్. ఒకసారి మత్తయి సువార్త 22 కూడా ఇవ్వండి. మత్తయి 22 వర్స్ చూడండి ఒకసారి. ఒకసారి లూకా 14 చేయండి. రైట్, లూకా 14:15 వచ్చు. ఆయనతో కూడా భోజన పంక్తిని ఉంచిన వారిలో ఒకడి మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన యజమానుని దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి ఏం చెప్పిరంట? నెపములు అంటే ఏంటిది? కారణాలు. రైట్, ఏమేం కారణాలు చెప్పారో చూద్దాం. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. ఆడే ఎవరు? నిధిని దాచిపెట్టుకున్నాడు, పొలాన్నే కొన్నాడు. రైట్, ఫస్ట్ పొలాన్ని కొన్నాడు. ఏమంటున్నాడంట? రారా దేవుని రాజ్యాన్ని కడదాము, నువ్వు సంపాదించిన ఆ రాజ్యమే నీలో ఉంది కదా, నీలో ఉన్న ఆ రాజ్యాన్ని అనేక ప్రజలకు చాటి చెప్పుదాము, రండి ఆ మంచి సువార్త ప్రకటిస్తామని అంటే ఏమంటున్నాడు? ఫస్ట్ వాడు ఏం కొన్నాడంట? ఏ వచ్చిన ఎగ్జాక్ట్? రైట్, 18 వచ్చిన. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నాను. 19 వచ్చిన. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. ఎన్ని కొన్నాడంట మనోడు? 5 జతల ఎడ్లను కొన్నాడు. వాటిని పరీక్షింపవెలుచున్నాను. దేనికి వెళ్తున్నాడంట? దానికి మేపడానికో ఇంకేదానికో కాదు, పరీక్షించడానికి. ఎట్లున్నాయి ఏం కాదు, మనిషిని పరీక్షించడానికి వెళ్తానన్న ఒక అర్థం ఉంది. దేనికి పరీక్షించడానికంట? ఆడేం పరీక్షిస్తున్నాడు? మరి నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నాను. నెక్స్ట్ 20 వచ్చిన. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఇంకోటి ఏమంటాడంట? నేను స్త్రీని వివాహం చేసుకున్నాను. అందుచేత రాలేననెను. నెక్స్ట్
అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలో తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను పుట్టివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పారు. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసింది కానీ ఇంకా నువ్వు చోటున్నదని చెప్పాను. ఇంకా ఏముందంట, గుడ్డివారు, చోటివారు, మూగవారు, వాళ్ళను కూడా లాస్ట్కి పిలిస్తే వాళ్ళంతా వచ్చారంట. ఎందుకు? వాళ్ళకి పనులు లేవు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఏ పని లేదు. వీళ్ళు ఎందుకు రాలేదు? కొత్తగా పిల్లలు ఎందుకు రాలేదు? పని ఉంది. పశువులను కొన్నోడు ఎందుకు రాలేదు? పని ఉంది. పొలమును కొన్నోడు ఎందుకు రాలేదు? పని ఉంది. ఈ గుడ్డివాడికి, మూగవాడికి, చోటివాడికి పని ఉందా? లేదు. అందుకే వీళ్ళు ఏం చేశారు? ధనాధన్ అక్కడ యేసుప్రభువు వారు చెప్పినప్పుడు వెళ్ళారు. నెక్స్ట్ ఇంకా ప్లేస్ ఉందంటే, ఇంకా చాలా ప్లేస్. నెక్స్ట్ ఏమంటారు చూద్దాం. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకా నువ్వు చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయము. ఏలనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను. ఏమని అంటున్నాడు? అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయు. ఎందుకంటే పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడానికి మీతో చెప్పుచున్నా. ఈ నెక్స్ట్ వర్డ్ చదువు. ఇది అందరు విన్నారు. అయితే దీనికి ముందు ఒక విషయం చెప్పు. సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్యం కట్టడానికి ఏమంటుంది మీకు? చెప్పండి, ఏమంటుంది? ఫస్ట్ భర్త, భార్య, ఒకరికొకరు, రైట్? నెక్స్ట్ పని, ఆ తర్వాత నెక్స్ట్ పనికి రాని నెపములు. ఈ మూడో భాగంలో వస్తుంది. సో దానికి యేసుప్రభువు వారు ఏం సెలవిచ్చారో చూద్దాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ప్రేమించకుంటేనా, ద్వేషించకుంటేనా? ద్వేషించకుంటే వాడు ఫినిష్. ఇప్పుడు అడ్డున్న దాన్ని ఏం చేయాలంట? దేనికోసం ద్వేషించాలి? పర్సనల్ విషయంలో కాదు ద్వేషించాల్సి. దేనికోసము? దేవుని రాజ్యం కోసం ద్వేషించాలి. ఎవరిని ద్వేషించాలి? కింద వచ్చిన మీరు చదవండి. మీకు ఎవరెవరు అడ్డున్నారో అలా చదువుతున్నా చూడండి. తల్లిదండ్రిని, భార్యను అంటే ఆడ పడతాను కూడా వస్తుంది, రైట్? పిల్లలు కూడా, ఈ అండర్స్టాండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సెటెజ్. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఈవెన్ లాస్ట్కి ఏమంటాడు? తన ప్రాణాన్ని కూడా సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఎందుకు కట్టలేకపోతున్నాం ఆయన రాజ్యాన్ని? లోకముని మనము ఏం చేస్తున్నాము? స్వేచ్ఛగా ప్రేమిస్తున్నాం. అంటే దేవుడిచ్చిన రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాం? నీ పిల్లలకు అప్పచెప్పాం, నీ అక్కా చెల్లెలకు అప్పచెప్పాం, అన్నాదమ్ములకు అప్పచెప్పాం, భార్యకు అప్పచెప్పాం, భర్తకు అప్పచెప్పాం. హల్లెలూయా. సో వాళ్ళంతా దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న వాళ్ళ అంటే కాదు, లోకంలో ఉన్న వారికి నువ్వు దేవుని రాజ్యాన్ని ఇస్తే నువ్వు ఎవరికి ఇచ్చినట్టు? ఇండైరెక్ట్ గా లోకానికి ఇచ్చినట్టే. ఆ లోకం నీకు తిరిగి ఇస్తుందా? ఇవ్వదు. మీకు దేవుడు ఇచ్చిన శక్తి, మీరు ప్రవచిస్తే ఏదైనా సాధ్యం అంట. కానీ ఆ శక్తి ఎవరికి ఇచ్చారు? మీరు లోకానికి ఇచ్చారు. మీ నాలుక యేసుక్రీస్తు నామములో ఇది జరగాలి అన్నప్పుడే జరుగుతుంది. అదొక శక్తి మీకుంది. కానీ అది ఎవరికి ఇచ్చారు? లోకానికి అప్పచెప్పారు. దురాత్మలు, అంధకార చీకటి శక్తులు, చాతపడి చేసే వాళ్ళ మంత్ర ప్రయోగాలు ఏవైతే నీ మీదకి వస్తున్నాయో, యేసుక్రీస్తు నామములో నా నుంచి వెళ్ళిపోవాలి, నిన్ను కాల్చి వేస్తున్నా అన్నప్పుడు అది కాల్చబడతాయి. ఆ శక్తి ఎవరిలో ఉంది? నీ బాప్తిజం తీసుకున్నప్పుడే ఆ పవర్ వాస్ గివెన్ unto you. ఆ అధికారం నీలో దేవుడు ఇచ్చింది. బట్ మనం ఎవరికి ఇచ్చేసాం? లోకానికి ఇచ్చేసాం. ఈరోజు ఆ లోకం నుంచి మళ్ళీ తిరిగి రావాలంటే అది నువ్వు కష్టపడాల్సిందే, తప్పదు. There is no other way. There is an only way. That's a suffering. అందుకే చాలా మంది విలువ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేసుకుంటారు? దాన్ని కోల్పోతారు. అది డబ్బైనా, హోదా అయినా, ఇంకేదైనా. విలువ తెలవనప్పుడు తల్లిని తిడతాం. అదే తల్లి చనిపోయిన తర్వాత ఏం తెలిసి వస్తుంది వాడికి? విలువ.
తెలిసి వచ్చిన తర్వాత ఏమైనా చేస్తాడా? ఏం చేయడు. సేమ్ మన పరిస్థితి కూడా అంతే. ఎప్పుడో నీకు దేవుడిచ్చిన ఆయన రాజ్యాన్ని నువ్వు లోకానికి ఇచ్చేసావు. మరి ఆ లోకం నుంచి తిరిగి తెచ్చుకోవటానికి ఈ సంవత్సరం దేవుడు మీ కృపనిస్తున్నాడు. Here is going to be given a grace. హల్లెలూయా. ఆ కృప ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే లోకంలో మీలో ఉన్న దేవుని రాజ్యాన్ని ఇచ్చారు అదంతా మీకు తిరిగి రాబోతుందండి. Restoration I command in Jesus' mighty name. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏం నెపములు చెప్తున్నారంట అందరూ. మరి ఈరోజు మీరే కారణాలు చెప్తారు. దేవుని రాజ్యాన్ని కడదామంటే మీరే కారణాలు చెప్తారు. చెప్పండి. దావీదుకు ఒక కారణం ఉంది. ఆయన కూడా ఎడ్లు గొర్రెలు అన్ని కొన్నాడు. అక్కడ యుద్ధం చేయాలి. దావీదు యుద్ధం చేస్తే ఏమవుతాడు? దేవుని వాగ్దానం నెరవేరుతుంది. దేవుడు అనుకున్నది జరుగుతుంది. మరి యుద్ధం చేయాలంటే ఆయన గొర్రెల కాపాడు. అరే గొర్రెలు ఉన్నాయిగా, మరి గొర్రెలన్నీ విడిచిపెట్టి నేను వెళ్ళాలా అని అంటే ఆయన ఏం చేస్తాడు? గొర్రెలను వేరే వాళ్ళకు అప్పచెప్తున్నప్పుడు అప్పచెప్పబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నమ్మకస్తులు. మనకు నమ్మకస్తులు ఎవరు ఉండరు, మోసం చేసే వాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కల అందరు. కానీ దావీదు స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన నమ్మకస్తుడు, గొర్రెలను సరిగ్గా మేపేవాడు. ఆయన కప్పచెప్పి ఈయనేం చేశాడు? దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళి గొలియాతును చంపేశాడు. అప్పుడు సౌలు అతనిని రాజుగా ప్రతిష్ఠించాడు. హౌ కమ్ హి బికేమ్ ద కింగ్? ఎలా రాజయ్యాడు ఆ వ్యక్తి? మరి దావీదు ఆయన చేసుకున్న పనులు చేసుకుంటూ పోయినప్పుడు రాజయ్యాడా? అప్పచెప్పబడ్డాడు. అప్పచెప్పాడు. యు హావ్ టు డూ సంథింగ్ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడానికి సమస్తాన్ని ద్వేషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇది మనుషులం చెయ్యమంట. అందుకే ఎవరికి అప్పచెప్పాము ఆయన రాజ్యాన్ని? ఎవరికి అప్పచెప్పాం? లోకం. ఇప్పుడు నేను ఎవరు వెళ్తున్నారో తెలుసా? లోకం ఏంటో తెలుసా? అనారోగ్యం, అప్పు సమస్యలు, పేదరికం, కష్టాలు, ఇబ్బందులు, పనికిరాని వ్యవస్థ, అదంతా నీ మీదకి వచ్చేసింది. ఎవరిచ్చారు దానికి అధికారం? నువ్వే. దేవుడు దానికి ఇచ్చాడు అధికారం. నీకు ఇచ్చిండా? నీకు ఇచ్చింది లోకాన్ని జయించాను. బట్ నీకున్న అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టా? లోకం చేతిలో పెట్టా. హల్లెలూయా. ఇప్పుడు ఆ లోకం మాట మనం వింటూ ఉన్నాం. చిన్న ఇబ్బంది రాగానే ఏం గుర్తొస్తుంది? ఒక అనారోగ్యం రాగానే ఏం గుర్తొస్తుంది? హాస్పిటల్ అంటే ఏంటంటే లోకమా లేకపోతే ధనమా? లోకం. ఆ లోకంలోకి వెళ్ళి ధనం అంతా పొడగొట్టుకుంటాం. ఆ లోకం మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ పరలోక రాజ్యం కాదు, కానీ ఈ లోకం అనే హాస్పిటల్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ లోకం అనే డాక్టర్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. హల్లెలూయా. మీ ఇంటి పక్కల అదే రోగంతో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, అదే రోగం నీకు వచ్చింది. ఏం చేస్తావు? ఏమని నమ్ముతాం? ఆ వ్యక్తి చనిపోయాడంటే నేను కూడా అయితే ప్రాఫిట్ ప్రార్థన చేయి, చనిపోకుండా ప్రార్థన. అసలు చనిపోతాడు అని చెప్పి నీకు లోకం చెప్పింది, అది నమ్మినాం. చనిపోతావని ఎవరు చెప్పారు? ఎవడో చనిపోతే వానికి దేవుడు లేదు, దేవుని శక్తి వానిలో లేదు, దేవుని రాజ్యం వానిలో లేదు. వాడు చనిపోయాడు. అరే వాడు చనిపోయాడనే ఆ భయం నీలోకి ఎందుకు వచ్చింది? నీకున్న అధికారం ఎవరికి అప్పచెప్పావు? లోకానికి అప్పచెప్పావు. పాపము చేయడం వల్ల మనకున్న అధికారాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? లోకంలోకి వెళ్తా ఉంటాయి. మనం చేసిన ప్రతి తప్పిదం వల్ల మనకున్న దేవుని రాజ్యం ఎక్కడికి వెళ్తుంది? లోకానికి అప్పచెప్పబడుతుంది. ఇంకెంత పర్సెంట్ మీలో దేవుని రాజ్యం ఉందో అదన్నా కాపాడబడునుగా. అర్థమైందా? నేను చెప్పింది సమృద్ధిగా అర్థమైందా? కొద్దిగానైనా కొంచెమైనా ఇంకేదైనా దేవుని రాజ్యం మీలో మిగిలి ఉంటే కనుక యేసుక్రీస్తు నామములో అది కాపాడబడునుగా. గట్టిగా చెప్పకూడదాం ఇదన్నా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని బట్టి ఆగిపోతున్నారు దేవుని రాజ్యం కట్టలేక? చాలా మంది ఉన్నారు. నేను పని చేయకుండా నేను సువార్త ప్రకటిస్తే నేను చచ్చిపోతా, ఎందుకంటే తిండి దొరకదు, నా అప్పులు తీర్చబడు. అంతేనా కాదు? నాతో పాటు మీరు సువార్తకి రమ్మంటే రావాలని ఆశ ఉంటుంది, కానీ ఎక్కడ స్ట్రక్ అయిపోతారు? ఐశ్వర్యం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, అప్పులేవు, నా మీద అన్ని అప్పులే.
అప్పులన్నీ తీర్చుకోవాలంటే నేను ఏం చేయాలి? సువార్త ప్రకటించాలా, కష్టపడాలి, డబ్బు సంపాదించాలా? డబ్బు సువార్త ప్రకటిస్తే అప్పులు తీర్చబడతాయా? తీర్చబడుతుంది, కానీ నువ్వు నమ్మవు. అది నేను చెప్పాను. సువార్త ప్రకటిస్తే అంధకార స్థలములో ఉన్న ధననిధిని నీకు ఇస్తాడు. కానీ నువ్వే వెతుకుతున్నావో తెలుసా? వెలుగులో ఉన్న ధనాన్ని వెతుకుతున్నావు. అది దొరకదు. ఎందుకంటే అది ఆల్రెడీ కనిపిస్తుంది కాబట్టి. లోకంలో ఉన్నవాడు ఆల్రెడీ తీసుకొని పోయాడట. లోకంలో ఉన్నవానికి కనిపించని ధనము నీకు కనిపించేలా చేసేదే దేవుడు అండి. That's the power of God. He is the financial giver. హల్లెలూయా. ఇది నమ్మగలుగుతున్నావా? ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తే నా అప్పు పటాపంచలైపోతుందా అనే విశ్వాసం ఉందా? లేదు. నా అప్పు పోవాలంటే ఏం చేయాలి? కష్టపడి సంపాదించి నా అప్పును తీసేసుకోవాలి. ఈ విశ్వాసం ఎవరు నేర్పించారు మనందరికీ? లోకం. కష్టే ఫలే. కష్టం చేస్తేనే ఫలితం వస్తుంది, కష్టం చేయకపోతే ఫలితం రాదు అనే మాట ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? నీ మీద ఉన్న పాపాన్ని బట్టి ఎవరు కష్టపడ్డారు? యేసు ప్రభు. నీలో ఉన్న పాపం తీసివేయడానికి ఎవరు కష్టపడ్డారు? నువ్వు కష్టపడితే నీలో ఉన్న పాపం పోతుందా? ఎవరు కష్టపడితే నీలో ఉన్న పాపం పోయింది? యేసయ్య కష్టపడితే నీలో ఉన్న పాపం, శాపం, అనేకమైన దుమ్ము వెళ్ళిపోయింది. అది నమ్మాలి. దట్స్ ద గాస్పెల్. అది దేవుని శక్తితో ఉన్న దేవుని రాజ్యం. అందరు నమ్ముతారు అది? నమ్మరు. మరి ఈరోజు ఏం నమ్ముతున్నావు? వాట్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఏది నమ్ముతున్నావో అదే జరుగుతుంది. హల్లెలూయా. కష్టపడి పని చేసి నేను అప్పులన్నీ కట్టుకోవాలి అన్నప్పుడే ఆ కష్టాన్ని నువ్వు పడతావు. ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ ద లార్డ్. ఈ సీజన్ మీకు ఒక సీజన్గా దేవుడు అంగీకారం చేత వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరైతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఆ రాజ్యాన్ని కట్టాలని బయటికి వెళ్తారో మీకున్న ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీర్చబడతాయని వాగ్దానం చేస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు. ఆలస్యమైనను ఆ వాగ్దానం మాత్రం తప్పదు. షూర్గా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. సువార్త ప్రకటించమని సండే చర్చికి రమ్మంటే ఏ కారణాలు వస్తాయి? ఏముందని చర్చికి రాలేకపోతున్నాం? సండే చెప్పాలి. పని చేయకపోతే ఎట్లా వస్తుంది సార్ పైసలు? మరి అలాంటి ప్రార్థన ఎందుకు చేయించుకుంటున్నాం? అంటే ఎక్కడనో ఒక చిన్న విశ్వాసం పెద్ద విశ్వాసం. ప్రాఫిట్ ప్రార్థిస్తే అప్పు సమస్యలు పోతాయి. అప్పు సమస్యలు పోయే శక్తి ఎక్కడుంది? నాలో లేదు, నీలోనే ఉంది. నేను ప్రార్థన చేసేది నీ అప్పు సమస్యలు పోవడానికి కాదు, నీలో ఉన్న శక్తి బయటికి రావడానికి. అది అర్థమవుతుందా? అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ వీ హ్యావ్ టు డూ రైట్ నౌ? ఏం చేద్దాం? ఈ పనులు మానేసుకో అని దేవుడు చెప్పట్లేదు. దేవుని సమయం రాగానే ఆయన సమయం ఆయనకి ఇవ్వండి. మిగతా సమయం అంతా కూడా ఆయనదిగా మార్చబడుతుంది. హల్లెలూయా. 24 గంటలలో అంటే ఒక రోజు 24 గంటల సమయము, 24 గంటలు పరిశుద్ధమైనదిగా మార్చబడాలంటే మొదటి గంట ఎవరికి ఇవ్వాలి? దేవునికి. మొదటి గంట దేవునికి ఇస్తే మిగతా 23 గంటలు ఎలా మార్చబడుతుందంట? పరిశుద్ధమైన దినముగా మార్చబడుతుంది. ఆ దినములో నీకు అన్ని శుభమే జరుగుతుంది. ఎందుకు శుభకార్యాలు జరగలేకపోతున్నాయి ఆ రోజు? ఎందుకు అనేకమైన పనికిరాని శక్తుల ప్రభావం వల్ల మనము అనారోగ్య స్థితిలోకి వెళ్తున్నామనంటే ఆ సమయం మనము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుని రాజ్యమును మనం కట్టలేకపోతున్నాం. ఈ రోజు మీలో దేవుడు పెట్టిన శక్తి బయటికి వచ్చును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గివ్ ద బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ అండ్ సీ. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి 44 వచనంలో ఉన్న వ్యక్తిలా ఉన్నావా? 45, 46 వచనంలో ఉన్న వ్యక్తిలా ఉన్నావా? అది నీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు తన రాజ్యాన్ని, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, అభిషేకాన్ని నీకు ఇస్తే నువ్వు దాన్ని వాడుకొని దేవుని మహిమపరుస్తున్నావా? లోకానికి చేసావా? వాళ్ళ లోకానికి ఇస్తే ఈరోజు ప్రార్థన స్టార్ట్ చేయండి. లెట్ యువర్ గూడ్స్ బి రిస్టోర్డ్ ఇన్ జీసస్. ఏదైతే మీరు కోల్పోయినవన్నీ ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ తిరిగి ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఏం కోల్పోయారంటే ఆరోగ్యాన్ని కోల్పోయారు. అప్పు సమస్యలు ఎందుకు వచ్చాయి? డబ్బుని కోల్పోయారు, జ్ఞానాన్ని కోల్పోయారు. మంచి గొప్ప కనెక్షన్స్ ఎందుకు లేవు? అవి కోల్పోయారు. మీరు ఎక్కడో ఒక తప్పు చేశారు.
అజ్ఞాన సంబంధమైన తప్పు చేశారు. వాక్య సంబంధమైనదిగా మనం పని చేయకుండా వాక్యానికి విరుద్ధమైన పని ఏదో చేశాం. ఆ తప్పిదం వల్ల జ్ఞానం మనం చెరపబడింది, అజ్ఞానంలోకి వెళ్ళాం. ఈరోజు రండి సువార్తకు రండి అన్నప్పుడు ఏదైతే నిబము చెప్పావో ఆ రోజు నువ్వేదో కోల్పోయినావని అర్థం. అందుకే డోంట్ ట్రై టు ఎక్స్పెక్ట్ మై కాలింగ్. ప్రాఫిట్ ఎప్పుడు పిలుస్తాడో అని ఎక్స్పెక్ట్ చేయగలరు. నీకు పనున్నప్పుడే నేను పిలుస్తాను. హల్లెలూయా. మత్తేని ఎప్పుడు పిలిచాడు యేసుప్రభు? పనంతా అయిపోయి కాలు మీద కాలు వేసుకొని ఫ్యాన్ గాలి కింద కూర్చొని పడుకున్నప్పుడు పిలిచారా? సీరియస్గా ట్యాక్సులన్నీ కడుతున్నాడు, సీరియస్గా లైన్ అంతుంది. ఆ లైన్ ఉంది, 50 మంది ఉన్నారు లైన్ ఆ ట్యాక్స్ పే చేయడానికి. అన్ని రాసుకుని యేసుప్రభు వచ్చి నేను పిలుస్తున్నారా అన్నాడు. 50 మంది లైన్ అయిపోయింది, తర్వాత వస్తానడా? ఆ 50 మంది అలానే ఉండని నేను వస్తానని వెంబడించాడు. హల్లెలూయా. పేతురుని ఎప్పుడు పిలిచాడు? యోహాన్ని ఎప్పుడు పిలిచాడు? చేపలను పడకుండా ఎప్పుడైతే వాళ్ళ యొక్క లైఫ్ అంతా ఒక డ్రైగా అయిపోయిందో యేసుప్రభు ఒక అద్భుతం చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? యేసుప్రభు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పిలవాలంటే నువ్వు ఒక పనిలో ఉండాలి. యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళు పనిలో లేరు. ఎందుకంటే చేపలు దొరకక నిరాశ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ నది తీరాన సముద్ర తీరాన ఉండి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారంట, ఇది దొరికే అయిపోయింది మా పని అని నిశ్శబ్దమై కూర్చున్నారంట. యేసుప్రభు ఫస్ట్ పిలిచే ముందు లోక సంబంధమైన పనిని ఏర్పాటు చేశారు. అక్కడ చేపలన్నిటినీ కలగజేశాడు. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంట, అప్పుడు చేపలను పడుతున్నారంట. చేపలను పడుతున్న టైంలో అప్పుడు పేతురుని ఏమన్నాడు? బయటికి పిలిచి నన్ను నువ్వు వెంబడించు అన్నాడు. ఎప్పుడు అన్నాడు వెంబడించు అని? అంటే ఎప్పుడు కాలింగ్ వస్తుంది నీపై? నువ్వు బిజీలో ఉన్నప్పుడా, పని పాట లేనప్పుడా? చెప్పాలా? బిజీలో ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కానప్పుడు కొన్నిసార్లు దేవుడు పిలువాడు, పెళ్ళైనప్పుడు పిలుస్తాడు. నీ భార్యను ఆ సమయంలో విడవగలుగుతావా? నీ భర్తను విడవగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెళ్లి కానంత వరకు ఏ రోజు మిమ్మల్ని నైట్ టైంలో సువార్త ప్రకటిస్తానని పిలవలేదు. పెళ్ళి అయిన 2-3 రోజుల తర్వాత నైట్ టైంలో సువార్త ప్రకటించాలని పిలుస్తాం. వస్తారా? లేదా? యు ఆర్ ఫినిష్డ్. అంటే దేవుడు ఏదో పరీక్షించడానికి కాదు, నీలో ఎంత ప్రేమ ఉంది దేవుని మీద అని నీకు తెలియడం కోసమే ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దీన్ని బట్టి నీలో ఎంత ప్రేమ ఉంది అనేది నీకు తెలియపరచబడును గాక. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఏదైతే లోకంలోకి వెళ్ళిపోయాయో నీ ఆశీర్వాదాలు అవి తిరిగి మళ్ళీ మీకు వచ్చును గాక. బై ద పవర్ ఆఫ్ ద రెస్టోరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుని రాజ్యాన్ని ఏదైతే నేను కోల్పోయానో, లోకానికి అప్పచెప్పాను, నాకు మళ్ళీ తిరిగి వస్తుంది అని ఎంతమంది నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? దేవుని రాజ్యం నీకు తిరిగి మళ్ళీ వస్తే మంత్ర ప్రయోగాలు నీపై పనిచేయం, చాతుబడి శక్తులు పనిచేయం, ఎలాంటి శక్తులు పనిచేయం. దేవుని శక్తి మాత్రమే పనిచేస్తుంది. యు విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ వెరీ డీప్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఏం చేసిందంటే, ప్రార్థనకు వస్తారు కదా చాతుబడి శక్తులు పట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేసిందంటే, మా ఇంటికి వచ్చి ప్రేర్ చేయించుకోవడానికి, నాకు ఇలానే అవుతుంది అని ప్రేర్ చేయించుకోవడానికి వచ్చి, సరే వచ్చింది. అదే నార్మల్గా ప్రేర్ చేసి పంపించాను. ఆమె పోయే ముందు ఏం చేసిందంటే, నా ఆరేసిన బట్టలు ఒక బట్ట తీసుకొని పోయి, ఈమె కావాలని తీసుకొని పోలేదు. ఈమెలో ఉన్న మంత్రికుడు ఆమెను ప్రేరేపించి ఆ బట్ట దన్నుమని సంచులు పెట్టుకొని తీసుకొని పోయి, ఓ అమ్మ ఏమవుతుందో కాదు, ఆ మంత్రికునికి తెలియాలి ఆ బట్టలో ఉన్న శక్తి ఏంటి. వెంటనే నాకు అర్థమైపోయింది, సంథింగ్ ఏదో జరుగుతుంది. నాకు స్పర్శ వస్తుంది. ఆ స్పర్శ రాగానే నెక్స్ట్ రోజు నార్మల్గా వెళ్తాం కదా బట్టలు వేసుకున్న టైంలో లేదు, ఆ బట్ట కనిపించకపోయేసరికి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ప్రాబ్లం ఏంటి అని స్పిరిచువల్గా వెతికితే దొరికింది దొంగ. వెంటనే ఫోన్ చేసి, నీ బ్యాగ్లో నేను పెట్టినది అది ఉందా అని అంటే చూస్తే, పాప ఈమెకు తెలియదు కదా, ఈమెలో ఉన్న శక్తి పనిచేస్తుంది. ఈమెకేం తెలుస్తుంది? తెలియదు. ఈమె ఎప్పుడైతే వీళ్ళకి ఫోన్ చేసి ఆ బ్యాగ్ని సెర్చ్ చేయమన్నానో,
యాక్చువల్గా ఆ బ్యాగ్లో ఉన్న ఆ బట్ట ఆల్రెడీ ఉందంట, అదంతా నలిపివేసినట్టు ఉందంట అదంతా కూడా. ఏదైతే ఆ మంత్రికుడు ఆ బట్టను వాడుకొని నన్ను ఏదైతే చేయాలనుకున్నాడో 2 daysలో వాడు కంప్లీట్గా నాశనం అయిపోయాడు. 2 రోజులు ఆ మంత్రికుడు మ్యాక్సిమం నాశనం అయిపోయాడు. మంత్రాలు చేయడానికి శక్తి కూడా లేకుండా వాడు నాశనం అయిపోయాడు. ఇప్పుడు నేనేం చేయలే ఆ వ్యక్తిని, నేను వేసుకున్న బట్ట వాడిని నాశనం చేసి పవర్ అంటే నీ ప్రజెన్స్ అంత పవర్ నీకుంటే అది దేవుని రాజ్యం నీకు ఇచ్చేసాడంట. అనేవి లోకానికి ఇచ్చేసాం బట్టలని. పౌలు పట్టుకున్న హ్యాండ్ కర్చీఫ్స్ తీసుకుపోయి స్వస్థతలు చేశారు. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? యేసు ప్రభు దగ్గర నూనె పోసి నా కోసం ప్రార్థన అన్నదా, మా ఇంటికి రా అన్నదా? ఏం చేసింది? బట్ట కూడా కాదు, చెంగు వేలాడదీయబడిన ఆ చెంగు ముట్టుకున్నప్పుడు స్వస్థపరచబడ్డ. ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద ప్రజెన్స్ ఆఫ్ ది అనాయింటింగ్. మరి అదే శక్తి మీకు లేదా కదా? ఉందా లేదా? మీలో ఆ రాజ్యం ఉందా లేదా? ఉంది, కానీ ఎవరికో ఇస్తున్నారు. సంబడి ఈస్ కంట్రోలింగ్ ద పవర్ విత్ ఇన్ యూ. ఈ రోజు మీరు ఎవ్వరికి ఇవ్వకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుగాక. In Jesus' name. We will give thanks and glorify the Lord. Hallelujah. Hallelujah. మళ్ళీ ఇస్తారా? కష్టపడి ఆ లోకంలో ఉన్నవి ఏవైతే మీరు దేవుని రాజ్య సంబంధమైనవన్నీ లోకంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారో, కష్టపడి మీకోసం ప్రార్థన చేస్తాం. అవన్నీ తిరిగి మళ్ళీ మీలోకి ఇస్తాం. మీలోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని వాడుకొని దేవుని రాజ్యానికి కడతారా, లేక మళ్ళీ తిరిగి లోకంలో ఉన్న వాళ్ళకి ఇస్తారా? చెప్పండి. ఇప్పుడు ప్రేయర్ చేస్తే కొన్ని దైవ సంబంధమైన రాజ్యాలు ఏవైతే నీలో దేవుడు ఇచ్చాడో, ఆశీర్వాదాలు, వరాలు, శక్తి, బలం, మహిమ, ధైర్యము, అధికారం, క్యారెక్టర్స్, ఇవన్నీ ఏదైతే ఇచ్చాడో లోకానికి ఇచ్చారుగా కొన్ని ఖచ్చితంగా ఈరోజు మీలోకి వస్తాయి. ప్రార్థన చేస్తున్న వెంటనే మీలోకి అవన్నీ రావడం నేను ఆల్రెడీ చూసా ఇన్ ద స్పిరిట్. ఎవరికైతే ఈ నా మాట నమ్ముతున్నారో వాళ్ళందరి జీవితాల్లో దేవుని రాజ్యం మరలా తిరిగి కట్టబడిపోతుంది. The power of Jesus Christ is going to rise again. Hallelujah. Hallelujah. లోకంలో ఉన్న వాళ్ళకు కనిపించని డబ్బు నీకు కనిపిస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళు కనిపించని ఆశీర్వాదాలు నీకు మాత్రమే కనిపిస్తాయి. లోకంలో కనిపించని ఆరోగ్యము నీకు కనిపిస్తుంది. ఎందుకంటే నీ కన్నులు దేవుని రాజ్యం నుంచి పొందుకున్నావు. నీ ఒక ప్రతి అవయము శరీర సంబంధమైన తల్లిదండ్రులకించి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని రాజ్యం కించి నీ అవయం వచ్చింది. చనిపోయే ఆత్మ వస్తే నీకు స్మెల్ వస్తుంది. అలాగని అక్కడ చనిపోయే శక్తి ప్రభావాలు, చనిపోయిన శరీరం అక్కడ ఉందంటే లేదు. సిగరెట్ స్మెల్స్ వస్తాయి, డ్రింకింగ్ స్మెల్స్ వస్తాయి, అవన్నీ స్మెల్స్ వస్తున్నాయి అంటే అక్కడ తాగుబోతాడు లేడు, తాగుబోయే ఆత్మ అక్కడ పనిచేస్తుందని అర్థం. ఆ స్మెల్ నీకు ఎలా వస్తుంది? నీ అవయము ఎక్కడి నుండి వచ్చింది? దేవుని రాజ్యం నుంచి వచ్చింది. ఎవ్రీ పార్ట్ ఇన్ యువర్ బాడీ, నీ శరీరం ఉన్న ప్రతి అవయం దేవుని రాజ్యం నుంచి వస్తే అన్ని కూడా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి. అది దేవుని రాజ్యం నీ శరీరం ద్వారా కట్టబడుట అంటే ఈ చిత్తము మీ అందరిలో చేరుకొనుగాక. In the name of Jesus. Hallelujah. గట్టిగా చెప్పగలుగుతాం. Hallelujah. Hallelujah. సో దయచేసి తిరిగి తప్పు చేయకండి, దయచేసి తిరిగి పాపం చేయకండి, దయచేసి తిరిగి అనారోగ్య సంబంధమైన కార్యాలు చేయకండి, అజ్ఞాన సంబంధమైన కార్యాలు మీరు చేయకండి. బీ స్ట్రాంగ్, డోంట్ గివ్ అప్. ద లార్డ్ ఈస్ గివింగ్ యు ద విజ్డమ్. అంచెలంచెలుగా దేవుడిని జ్ఞానాన్ని ఇస్తాడు, దాన్ని మీరు పోడగొట్టుకోకండి. నెబుకద్నెజరుకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఫస్ట్ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏం చేసుకున్నాడు? లోకానికి ఇచ్చాడు. కుక్క తిన్నట్టు తిన్నాడంట, గాడిదలు మేసినట్టు మేసాడంట, మనిషి లేక లేడంట. దేవుడు ఆ జ్ఞానాన్ని తీసేశాడు. ఎందుకంటే గర్వించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం ఏదైతే కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం మీకు వచ్చునుగాక. I speak this power upon you in the name of Jesus. Hallelujah. ఈరోజు ఎవరైతే వచ్చారో, this is the wonderful promise that I'm giving to you. ఒక గొప్ప ప్రవచనాన్ని మీకు ఇస్తున్నానండి. ఏ విషయాన్ని బట్టి ఏదైతే కోల్పోయారు, ఏ విషయాన్ని బట్టి ఏం కోల్పోయారో నాకు తెలియదు, కానీ కోల్పోయినవి మాత్రం దేవుని వాక్యాన్ని, కృపను బట్టి మీలో మళ్ళీ తిరిగి రాబోతుంది. In the name of Jesus Christ.
Hallelujah. తిరిగి వచ్చిన ప్రతి ఒక్క రాజ్యం, ప్రతి వరం, బలం, శక్తి, మహిమ, ఆశీర్వాదాలు అన్నీ నీ కుటుంబం కోసము, దేవుని రాజ్యం కోసం ఉపయోగం చేయండి. లోకం కోసం కాదు. ఎవరి కోసం? దేవుని రాజ్యం కోసం, మీ కుటుంబం కోసం, సంఘం కోసం ఉపయోగకరంగా బ్రతుకుతే దేవుడు మీ పట్ల చేయాల్సిన అనేకమైన కార్యాలు ఎదురు చూస్తున్నాయంట. ఎదురు చూసే ప్రతి కార్యం మీ ఇంట్లో, మీ గృహంలో, మీ యొక్క బంధువుల యొక్క, మీ యొక్క మిత్రుల ఇంట్లో, అందరి ఇంట్లో నీ ద్వారా జరగటం మీరు చూస్తా. అనేక మంది ప్రజల యొక్క చెవులు గింగురుమనేలా సాక్ష్యాలు మీ ద్వారా కలుగునుగాక. in the name of Jesus Christ. Hallelujah. దేవుని వాక్యం మనందరిలో స్థిరపరచునుగాక.